నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతిలో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ఐఫా నుంచి గెల్డెన్ లెగసీ అవార్డును తాజాగా అబుదాబిలో అందుకున్నారు. కెరీర్లో బాలయ్య కాల్షీట్లు ఖారీ లేకపోవడంతో కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. మరికొన్ని సినిమాలను ఇతరత్రా కారణాలతో చేయలేదు. అవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. బాలయ్య ఏ సినిమాలను వద్దన్నారో వాటి వివరాలను తెలుసుకుందాం. వకీల్ సాబ్ ఈ చిత్రాన్ని మొదటి బాలయ్యతో చేద్దామనుకున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పారు. తర్వాత ఏమైందో కారణాలు తెలియరాలేదు కానీ చివరకు పవన్ కళ్యాణ్తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధించారు. సైరా నరసింహారెడ్డి ఈ చిత్రాన్ని బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ ధావించారు. ఆయన బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా కథను, డైలాగులను కూడా సిద్ధం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించింది. చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి చేశారు. సూర్యవంశం దీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ముందుగా బాలయ్యతో చేయాలని నిర్మాత ఆర్బి చౌదరి ఘావించి బాలయ్యను కలిశారు. అయితే ఈ కథ ఇంతకు ముందు తాను చేసిన పెద్దన్నయ్యను పోలి ఉండటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. చివరకు వెంకటేష్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది. అన్నవరం దీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముందుగా బాలకృష్ణను అనుకున్నారు. అయితే అంతకుముందే తాను చెల్లెలి సెంటిమెంట్తో సినిమాలు చేసి ఉండటంతో ఈ సినిమా చేయడానికి తిరస్కరించారు. దీంతో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది కానీ అంచనాలను అందుకోలేకపోయింది. బజారు రౌడీ ఈ సినిమాను కూడా దర్శకుడు కోదండరామిరెడ్డి బాలకృష్ణతో చేద్దామనుకున్నారు. కలిసి కథ చెప్పారు. అయితే ఆ సమయంలో బాలయ్య చాలా బిజీగా ఉన్నారు. డేట్లు సర్దుబాటు చేయడం కుదర్లేదు. దీంతో కృష్ణ తనయుడు రమేష్ బాబుతో తెరకెక్కించారు. సినిమా మంచి సూపర్ హిట్ అయింది.